సాయిబాబా ఎప్పుడు భగవంతుడే యజమాని అని అనేవారు. ప్రతిక్షణం మన జీవితాన్ని నడిపేవాడు భగవంతుడేనని ఆయన గుర్తు చేస్తూ ఉండేవారన్నమాట. అలా కాకపోతే నేను నాది అన్న భావం పెరిగిపోతూ ఉంటుంది. మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాం. బాబా పైకందరితో మాట్లాడుతూ నవ్వుతూ మామూలుగా కనిపిస్తూ ఉండేవారు. కానీ ఆయన లోపల ఆగకుండా పరమాత్మ స్మరణ నడుస్తూనే ఉండేది. బాబాకు వివాదాలు అంటే ఒక విషయం మీద అనేకులు వాదించుకోవడం నచ్చేది కాదు. అలాంటి పేచీలకి మూలం ఏమిటి? ఎవరికి వారు నేను చెప్పిందే రైటు అన్న అహంకారం ఉండడం. అహంకారం చెడ్డ గుణాలన్నిటిలోకి చెడ్డది. నీ అహంకారం తీసి నా పాదాల దగ్గర పెట్టు, నిన్ను నేనే అవతలి ఒడ్డుకు చేరుస్తాను అనేవారు బాబా. ప్రభు బ్రువరావా జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ. కాబట్టి బాబా ఏది చెప్పినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి మనం కూడా మనలో ఉన్న అహంకారాన్ని బాబా పాదాల దగ్గర పెట్టేద్దాం. నేను అనే భావం ఎప్పుడైతే మనకు నిరంతరం ఉంటుందో మనం చేసే కార్యాలన్నీ కూడా అవి మనకే సంబంధించినవి అవుతాయి. అంతేకాని అవి బాబాకి ఎప్పటికీ చెందవు. కాబట్టి మనం కూడా ఈ నేను అనే భావాన్ని తీసేసి మన అహంకారాన్ని బాబా పాదాల దగ్గర పెడదాం. అప్పుడే బాబా మనల్ని తన దరికి చేర్చుకుంటారు. జై సాయిరామ్.